ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఏఎంబి మాల్ ఎదురుగా ఉన్న వాహ్ మాల్ రెస్టారెంట్లో నిర్వహించిన తనిఖీల్లో పాడైపోయినటువంటి మండి, ఉడికించిన గుడ్లు, చికెన్ వింగ్స్ను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా పచ్చి మాంసం, వండిన మాంసాన్ని ఒకే చోట నిల్వ చేయడం, పాత్రలను సరైన విధంగా శుభ్రపరచకపోవడం వంటి పలు అపరిశుభ్ర లోపాలను కూడా ఇక్కడ అధికారులు గుర్తించారు. అయితే రెస్టారెంట్లో పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన వైద్య ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ, నీటి నాణ్యత పరీక్ష నివేదికలు కూడా అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు. కూరగాయలు కోసే విభాగంలో గోడలు కానీ పైకప్పు దెబ్బతిన్న స్థితిలో ఉండడాన్ని కూడా అధికారులు ఇక్కడ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుగుదల నోటీస్ జారీ చేసి గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇక పరిశుభ్రత అంచనాలో 100 మార్కులకు గాను కేవలం 61 మార్కులు మాత్రమే సాధించడం ఇక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ పడబోమని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలి అని చెప్పి ఒకవైపు ఆహార భద్రతా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్లలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వాతావరణంలో ఇప్పటికీ రెస్టారెంట్లు అయితే కొనసాగుతున్నాయి. దీనిపైన అధికారులు ఏమంటున్నారు అసలు? ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నారు రవిచంద్ర. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడంతో పాటు హైజీనిక్ ఫుడ్ ను, క్వాలిటీ ఫుడ్ ను కస్టమర్స్ కు అందించడమే లక్ష్యంగా కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ రెగ్యులర్ గా చేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో ప్రతి రెస్టారెంట్ కూడా నాణ్యత లేని, కల్తీ లేని ఫుడ్స్ ని కూడా ఇస్తున్నట్టుగా కూడా గుర్తిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్పులు అయితే కనిపించట్లేదు. ఇక తాజాగా నిన్న జరిగినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఏఎంబి మాల్ లో ఉన్నటువంటి వామండి బిర్యానీ రెస్టారెంట్ లో చాలా ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు అయితే గుర్తించారు. రా అండ్ కుక్కుడు మాంసాన్ని ఒకే దగ్గర కలిసి పెట్టడం కానీ, అట్లాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసే సందర్భంలో ఇవ్వాల్సినటువంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, అట్లాగే వాటర్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఏదైతే స్పాయిల్డ్ ఫుడ్ స్టోర్ చేసినట్టుగా గుర్తించారు, దాన్ని వెంటనే కింద పారబోయించినటువంటి పరిస్థితి ఉంది. వామండితో పాటు ఇతర రకాలైనటువంటి రెస్టారెంట్ లో కూడా ఈ తనిఖీలు చేశారు. ఇంకా ప్రధానంగా గచ్చిబౌలికి సంబంధించి స్టార్ బాక్స్ లో కూడా ఈ తనిఖీలు చేశారు. దీంతో పాటు ఫైర్ వాటర్ డైనింగ్ లో ఫీనిక్స్ టవర్స్ లో కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 3 రెస్టారెంట్లకు సంబంధించి హైజీనిక్ సంబంధించి కేవలం 61% మాత్రమే, 61%, 62% మాత్రమే మార్కులను హైజీనిక్ పరంగా ఇవి రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫైనిక్స్ టవర్స్ లో ఉన్నటువంటి ఫైర్ వాటర్ ఫైన్ డైనింగ్ లో అయితే బొద్దింకలు, స్టోర్ రూమ్ లో బొద్దింకలు ఉండడము, ఎలుకలకు సంబంధించినటువంటి మల వ్యర్థాలు ఉండడము, అట్లాగే స్టోర్ లో రిఫ్రిజిరేటర్లు ఎక్కువగా పాలు, పెరుగు ఇట్లాంటి ఫ్రిడ్జ్లు ఏవైతే ఉంటాయో వాటిని స్టోర్ చేసే ఫ్రిడ్జ్ లో కూడా రస్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. డస్ట్బిన్ లకు సంబంధించి ఇన్సైడ్ కిచెన్ లో పెట్టారు. మెడికల్ ఫిట్నెస్ ఫుడ్ సర్టిఫికేట్లు కూడా చాలా రెస్టారెంట్ కూడా సబ్మిట్ చేయనటువంటి పరిస్థితులలో దీనికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయడం, ఏదైతే ఎక్కువ కాలం స్టోరేజ్ చేసినటువంటి ఫుడ్లు కూడా వెంటనే పారబోయించినటువంటి పరిస్థితి అయితే ఉంది రవిచంద్ర. అంటే ఇప్పటికే అధికారులు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ సిటీలో అయితే ఇప్పటికే ఎక్కడికక్కడ హోటల్స్ని కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇంకా ఏమైనా వాళ్ళ దానికి సంబంధించి వేరే హోటళ్ల పైన కూడా దాడులు చేసే అవకాశం ఉందా? ఇప్పటికే అక్కడ అధికారులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు హైదరాబాద్లో అని చెప్పి సమాచారం అందుతుంది. వాళ్ళ అధికారులను కూడా పెంచుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు సైబరాబాద్ తో పాటు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే జిహెచ్ఎంసీ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఎఫ్ఎస్ఓలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను అయితే డిప్లాయ్ చేసి ఈ తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రవిచంద్ర. దాంతో పాటు చికెన్, మటన్, ఫిష్ ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్లు వచ్చినప్పుడు వెటర్నరీ డాక్టర్లను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఉన్న స్టాఫ్ తోటి అయితే ప్రస్తుతం దాడులు రెగ్యులర్ గా కొనసాగిస్తున్నారు. వీటిని మరింత కాలం కూడా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు అదనంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెచ్ఫాస్ట్ కూడా మరోవైపు సైమల్టేనియస్ గా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సిఎస్ కానీ అల్టిమ్ మినిస్టర్స్ కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి డైరెక్టివ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫుడ్ కు సంబంధించిన విషయంలో చాలా సీరియస్ గా ఉండాలి. దాంతో పాటు ఏ డిపార్ట్మెంట్ అయితే సమన్వయం చేసుకొని పనిచేయాల్సి ఉంటుందో వాటన్నిటి కూడా ఒకే గొడుగు కిందికి తేవాలనేది కూడా ప్రభుత్వ ఆలోచనగా కూడా కనిపిస్తుంది. అదే సమయంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ప్రస్తుతం వరకైతే జరిమానాలు విధించడం, శాంపిల్స్ పారబోయించడం, నోటీసులు ఇవ్వడం చాలా తక్కువ సందర్భాల్లోనే కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే జరిమానా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటున్న నేపథ్యంలో వీటిని కఠినంగా చర్యలు తీసుకునేందుకు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైతే సేఫ్టీ రెగ్యులేషన్ యాక్ట్ చట్టాలకు సంబంధించి ఈ రూల్స్ ను పెంచడం, భారీగా జరిమానా విధించడం, ఇతర రకాలైనటువంటి కేసులు నమోదు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అధికారులతో ఇటీవల ప్రభుత్వ సిఎస్ సమావేశంలో డైరెక్టివ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా కొన్ని రోజుల్లో కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది రవిచంద్ర. ఎస్, ఇప్పుడే మనం ఇందాక మాట్లాడుకున్నట్ట వాహమండి రెస్టారెంట్ పైన కూడా అటు దాడులు చేయడము 100 మార్కులకు గాను 61 మార్కులే ఇచ్చారు అటు అధికారులు కూడా. కానీ ఇక ఒక్కసారి నోటీస్ ఇచ్చి హెచ్చరికలు జారీ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ విజిట్ ఉంటుంది అధికారులు అని చెప్తున్నారా, లేకపోతే ఓన్లీ నోటీసుల వరకు మాత్రమే పరిమితంగా కనిపిస్తుందా? అయితే నోటీసులు అవేంటివి అయితే అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తమకు ఉన్నటువంటి రూల్స్, అండర్ ద రూల్స్ పనిచేయాల్సి ఉంటుంది. అదే సమయంలో వారికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది రవిచంద్ర. ముఖ్యంగా ఫస్ట్ సారి తనిఖీలు చేసిన సందర్భంలో ఇంప్రూవ్మెంట్ నోటీసులు చాలా మేజర్ ఇష్యూస్ అయితే కనుక మాత్రమే జరిమానాకు వెళ్లడము, కేసును రాయడము అట్లాంటి శాంతి సేకరణ జరుగుతుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి తనిఖీల్లో మొదటి దశలో ఫస్ట్ ఒక రెస్టారెంట్ కి సంబంధించి ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ మైనర్ ఇష్యూస్ కనుక్కుంటే కనుక ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేస్తారు. ఆ రెండోసారి కూడా అదే రిపీట్ అయితే కనుక ఫుడ్ శాంపిల్స్ ని సేకరించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపించిన తర్వాత రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోబడతాయి. ఇంకా అయితే కనుక కేసులు నమోదు చేస్తారు డైరెక్ట్ గా. అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సేఫ్టీకి సంబంధించి ఈ రైడ్స్ అయితే ఒక ర్యాండమైజేషన్ గా జరుగుతుంటాయి. కాబట్టి ఒక రెస్టారెంట్ కి ఇప్పుడు చేస్తే కనుక మళ్ళీ అదే రెస్టారెంట్ కు తన సర్కిల్ లో ఉన్నటువంటి రెస్టారెంట్ కు రావాలంటే దాదాపు 2 నుంచి 3 నెలల టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు రెగ్యులర్ గా తనిఖీలు చేసినప్పటికీ బిజినెస్ ఆపరేటర్లు మాత్రం ఈ గ్యాప్ అయితే వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి కనిపిస్తుంది. ఇదే పరిస్థితులను గమనించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనికి సంబంధించి నివేదికలు కూడా ప్రభుత్వానికి సమర్పించారు. వాటిని చట్టాలు కానీ జరిమానాలు కానీ ఎఫ్ఎస్ఓ పవర్ ని కూడా కొంచెం పెంచాలి, ఇమీడియట్ గా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వాలనేది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అధికారులు కూడా ప్రభుత్వ సిఎస్ ను కోరినట్టుగా తెలుస్తుంది. అది ఏమైనా చట్టం కార్యరూపం దాల్చే కనుక దీనికైతే అధికారులు పడేటువంటి అవకాశం ఉంది రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్.